నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా సజ్జన. గురుగారు, క్రోధీనామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి. ఈ క్రోధీనామ సంవత్సరం ఏప్రిల్ 9, 2024 సంవత్సరంలో రావడం జరిగింది. ఇది ప్రభవాది సంవత్సరంలో 38వ నెంబర్ది అనమాట. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి శుభ పరంపరలను తీసుకొచ్చింది ఇది ఈ సంవత్సరం. ఆదాయం 5, వ్యయం 5గా ఉన్నాయి. రెండు కూడా లాభ నష్టాలు సమానంగా ఉన్నాయి, కష్ట సుఖాలు సమానంగా ఉన్నాయి. చక్కగా వచ్చేటటువంటి ఇన్కమ్స్, తర్వాత ఇవి ఖర్చు పెట్టేటటువంటివి రెండు సమానంగా ఉన్నాయి. ఇకపోతే రాజ్యపూజ్యం 5, అవమానం 2గా ఉన్నాయి. కాబట్టి గౌరవించేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కన్యారాశి వాళ్ళు ఇంతకుముందు పాపం వాళ్ళు అవమానాలు పాలైనా ఇప్పుడు పికప్ అయిపోయారు. వాళ్ళు అవమానించేటటువంటి వాళ్ళు తగ్గిపోయారు. అంటే సానుభూతి ఓట్లు వచ్చేసినాయి అన్నమాట. అలాగే ఈ యొక్క కన్యారాశి వారికి మనకి జన్మంలో కేతు ఉన్నాడు. భక్తి విపరీతంగా పెరిగిపోతుంది సంవత్సరం అంతా కూడా. తీర్థయాత్రలు, జ్ఞాన దృష్టి, నిశిత పరిశీలన శక్తి, ఇవన్నీ. రాహువు, భార్యాభర్తల మధ్య ఫైటింగ్స్, ఇవన్నీ అలాగే ఉంటాయి. అంటే కొంత ఇంతకుముందు మరీ మాట్లాడుకోనటువంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇంకా కాపురాలు పెట్టరనమాట. వేరే వేరే ఇళ్లల్లో, ఒకే ఊర్లో ఉన్న వేరే వేరే చోట వీళ్ళు ఉండడం, వేరే వేరే ఇళ్లలో ఉండడం జరుగుతుంది. యుఎస్ అవనియండి, యూకే అవనియండి, ఇండియా అవనియండి. అలాగే వీళ్ళకి షష్టమంలో ఉన్నటువంటి శని శత్రువుల పైన ఆధిపత్యాన్ని వీళ్ళు సాధిస్తారు. ఈ సంవత్సరం అంతా కూడా శత్రువులు మిత్రులు అయిపోతారు. భ్రమల నుంచి వీళ్ళు బయటకు వస్తారు. వాళ్ళు పంపిస్తారేమో మమ్మల్ని అమెరికా, వీళ్ళు పంపిస్తారేమో ఫ్రెండ్స్ అని అనుకునేటటువంటి వాళ్ళు ఎవరో పంపరు అనేటటువంటి రియలైజేషన్ వస్తారు. ఎవరైతే పంపించేటటువంటి గురువులు ఉన్నారో అటువంటి వాళ్ళు వాళ్ళ వల్లే సాధ్యమవుతుంది, వాళ్ళ టీచర్స్ అనేది తెలుసుకోగలుగుతారు. అంటే మన సొంత ప్రతిభ వల్లే మనం వెళ్ళగలుగుతాము. మనం చదువుకున్న విద్య, మనకు పాఠాలు చెప్పిన ప్రొఫెసర్ల సహాయమే మనకి వస్తుంది అనేటటువంటి స్పృహ ఈ గురుడు తీసుకొస్తాడు. ఇందువలన భాగ్యంలోకి ఈ గురుడు వస్తున్నాడు అనమాట. కాబట్టి అదృష్టాన్ని తీసుకొస్తున్నాడు. ఇంతవరకు మరి అష్టమంలో ఉన్నటువంటి ఈ గురుడు మనకి ఏప్రిల్ మనకు 9 వచ్చేయడం వల్ల మే 1కి ఈయన భాగ్యంలోకి వస్తాడు. అప్పుడు దాకా స్వల్పంగా ఒక 15 రోజులు అనేటటువంటివి ఆర్థిక ఇబ్బందులు, మానసిక అశాంతి, ఇంకా భ్రమల్లో ఉండడం ఇలాంటివి జరుగుతాయి. మే 1 నుంచి పటాపంచలు అయిపోతాయి అన్నమాట ఈ భ్రమలన్నీ కూడా. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మనకి ఈ కేతువు జన్మంలో ఉండడం వల్ల అఖండంగా ఏప్రిల్ నుంచి మనకి జూలై నెల వరకు, ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 నెలలు కూడా టీఏలు అరియర్స్లు అన్నీ వచ్చేస్తాయి. ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది ఉద్యోగంలో కనబడుతుంది. వర్క్ టెన్షన్స్ ఉంటాయి. ఇక ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మనం ఈ 4 నెలలు మనం తీసుకున్నప్పుడు అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క ఈ సబార్డినేట్స్ ఎవరైతే మనకి కొన్ని సలహాల వల్ల మనం కోర్టు కేసుల్లో ఇరుక్కున్నాం ఈ యొక్క కన్యారాశి వాళ్ళు. ఎలాగంటే ఉదాహరణగా ఒక యూనివర్సిటీ ఫీజు 25,000 రూపాయలు అనుకుందాం ఎన్ఆర్ఐలకి. అటెండర్ వచ్చి ప్రొఫెసర్లకు సలహా ఇస్తాడు. సార్ 40,000 తీసుకుందాం, మీరే కదా డైరెక్టరు, యూనివర్సిటీ అకౌంట్ మీ దాంట్లోకే వచ్చేస్తుంది కదా అని. ఈయన చాలా మంచి డైరెక్టర్. ఈయన ఈ సమస్యలు అనేటటువంటివి పాపం తెలీదు. కానీ వీడు సలహా ఇచ్చాడు కదా అని వీడి మీద ప్రేమతో ఆయన సలహా పెడితే ఈయన ప్రాబ్లంలో ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ అందరూ కలిసి ఉన్నదే 40 మందో ఎంతమందో ఉంటారు. వాళ్ళు స్టూడెంట్స్ యూనియన్లు స్ట్రైకులు చేయడం, ఇలాగా తర్వాత ఈ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ వేయడం, ఇలా జరుగుతుంది. మంచిగా ఉన్నటువంటి ఈ డైరెక్టర్ హోదాలోకి వెళ్ళినటువంటి ఈయన మళ్ళీ వెనక్కి ఆ డైరెక్టర్షిప్ క్యాన్సిల్ చేసి ఇంకా ఇవ్వకుండా మామూలుగా ప్రొఫెసర్గా ఉంచడము, ఇలాంటి టెక్నికల్గా ఇలాంటి గొడవలలో ఈ కన్యారాశి వాళ్ళు ఇరుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఉదాహరణగా మనం చెబుతున్నాం. తర్వాత ఈ యొక్క డిసెంబర్ నుంచి
మనకి ఏప్రిల్ 2025 సంవత్సరం ఉగాది వచ్చేంత వరకు కూడా 2025లో ఉగాది వచ్చేంత వరకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. వీళ్ళు మంచిగా పికప్ అవుతూ ఉంటారనమాట. టీఏలు డిఏలు అరియర్స్లు అన్నీ వచ్చేస్తే ఓల్డ్ పెన్షనర్స్ కూడా ఏ బకాయిలు ప్రభుత్వం ఉంచదు. ఇంతవరకు ఉద్యోగం అప్లై చేద్దాం అనుకుంటూ అప్లై చేయకుండా ఉన్నటువంటి బద్ధకస్తులు కూడా ఈ కన్యారాశిలో ఉన్నారు. మా నాన్న వద్దంటున్నాడు, మా అమ్మ వద్దంటుంది, ఏదో సాకులు. అటువంటి వాళ్ళు కూడా ఉద్యోగం అప్లై చేసిన వెంటనే ఇంటర్వ్యూల్లో వీళ్ళు ధీటుగా వెళ్ళడం చేయడం, వీళ్ళ స్వశక్తితో వీళ్ళు ముందుకు వెళ్ళిపోవడం అనేటటువంటి జరుగుతుందమ్మా ఈ సంవత్సరం. మరి అలాగే వ్యాపారస్తులు కనుక చూస్తున్నట్లయితే ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు అంటారు? ఏ సమయంలో ప్రారంభించవచ్చు అంటారు? ఈ కన్యారాశి వారికి ఇనుము సంబంధించిన వ్యాపారాలు స్టార్ట్ చేసుకోవచ్చు. ఐరన్ ఫౌండరీ, మెషినరీ, ఇండస్ట్రీస్, తర్వాత కంప్యూటర్స్, ల్యాప్టాప్లు, ఈ బిజినెస్లు రెండులు, ల్యాప్టాప్లు, ఈ సాఫ్ట్వేర్ ఆఫీసులో స్టార్ట్ చేయకూడదు, కానీ ఇనుము సంబంధించిన మెషినరీ బిజినెస్లు అన్నీ చేయొచ్చు. అలాగే చిట్ ఫండ్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, షేర్స్, ఈ మ్యూచువల్ ఫండ్స్, ఇలాంటి బిజినెస్లు కూడా వీళ్ళకి రాణించడం అనేటటువంటిది జరుగుతాయి. ఇక కిరాణా షాపులు, ఇటువంటి వ్యాపారాలు మనకి వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే మనకి 10 మే దాటాలి. ఈ మేషరాశిలోకి బుధుడు 2024 సంవత్సరంలో అక్కడ జరుగుతున్నాడు. దాటిన తర్వాత సెకండ్ పార్ట్లో వీళ్ళు మంచిగా పికప్ అవుతారు. 5 ఆగస్టు 2024 సంవత్సరంలో సింహరాశిలో బుధుడు వక్రిస్తున్నాడు. కాబట్టి వీళ్ళంతా కూడా ఈ అక్టోబర్ నెల నుంచి 2025 సంవత్సరం ఏప్రిల్ వరకు బ్రహ్మాండంగా అన్ని ఈ నేను చెప్పినటువంటి బిజినెస్లన్నీ స్టార్ట్ చేయొచ్చు. కిరాణా షాపులు, బట్టల షాపులు, తర్వాత ఫుడ్ ఇండస్ట్రీస్, ఇలాంటి బిజినెస్లు చేయొచ్చు. మొబైల్ వ్యానులతో చక్కగా మనము ఈ ఫుడ్ బిజినెస్లు కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. మరి విద్యార్థులకు కావచ్చు, ఇటు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కావచ్చు, ఎలా ఉండబోతుంది అంటారు? విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా ఉంది. చక్కగా చదువుకుంటారు వీళ్ళు. విదేశాల్లో వీళ్ళకి అనుకూలమైనటువంటి ఈ యొక్క రిజల్ట్స్ అనేటటువంటివి వస్తాయి. విశ్వవిద్యాలయాల్లో మనకి ఈ ఏప్రిల్ నెల నుంచి ఈ ఫస్ట్ పార్ట్ జూలై వరకు వీళ్ళకి ఏంటంటే చదువు మీద కొంచెం శ్రద్ధ తక్కువ ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళు మధ్య భాగంలో మనకు డిసెంబర్ వరకు పుంజుకుంటారు. ఆ తర్వాత విత్ ఫ్లయింగ్ కలర్స్ జనవరి నుంచి 2025 సంవత్సరంలో కోరుకున్న చోట్లకు వెళ్ళిపోతారు. ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. మరి రాజకీయ నాయకులకు ఎలా ఉందంటారు? రాజకీయ నాయకులకి ఆగస్టు నెలలో మనకి యొక్క రవి సంచారం అనేటటువంటి జరుగుతుంది. 16 ఆగస్టు 2024 సంవత్సరంలో శుభ ఫలితాలు పొందుతారు వీళ్ళు. అలాగే 13 ఏప్రిల్ 2024 సంవత్సరంలో రవి మేషరాశిలోకి వస్తున్నాడు. కాబట్టి కొత్త కొత్త పోస్టులు రావడం, ఎలక్షన్లో నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే ఏప్రిల్ నెలలో మనకి 13 ఏప్రిల్ తర్వాత మేషరాశిలో కూడా కొంచెం ఒడిదుడుకులతో, కొంచెం కష్టంతో ఫలితం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క సింహరాశిలోకి 16 ఆగస్టు తర్వాత 2024 సంవత్సరంలో రావడం జరిగింది. ఇది కూడా మనకి 12 బిల్డ్ అవుతుంది. కాబట్టి కొంచెం అధికంగా ఖర్చు అయ్యి కొంచెం ఎక్కువ శ్రమతో పోస్టులు అనేటటువంటివి రావడం జరుగుతాయి. మరి కోర్టు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అనేసి అంటారు? కోర్టు సమస్యల నుంచి వీళ్ళు ఖచ్చితంగా బయటకు వచ్చేస్తారు. 1 జూన్ 2024 సంవత్సరంలో వీళ్ళకి అనుకూలమైనటువంటి తీర్పులతో వీళ్ళు బయటకు రావడం జరుగుతుంది. అలాగే 7 డిసెంబర్ 2024 సంవత్సరంలో కనుక కోర్టు తీర్పులు వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వ్యతిరేకమైనటువంటి తీర్పులు రావడానికి ఉంది. ఎందువల్లంటే ఈ యొక్క కుజుడు వక్రించి కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నాడు. కాబట్టి కొంచెం అక్కడ జాగ్రత్తగా ఉండాలి. మరి అలాగే వీరికి వివాహ యోగం కానీ సంతాన యోగం కానీ ఉంది అంటారా? ఇక సంతాన యోగం పుష్కలంగా ఉంది. గురుడు భాగ్యస్థితిగతుడై సంతానం అనేటటువంటి ఈ సంవత్సరం అంతా కూడా ఇస్తాడు. ఇక వివాహ యోగం దగ్గరకు వచ్చేసరికి మనకి శుక్రుడు ఎక్కడ మనకి బాగుంటాడు అని అంటే మనకి మొదటి పార్టులో 19 మే 2024 సంవత్సరం బ్రహ్మాండంగా ఉన్నాడు. ఏంటి, ఈ యొక్క వృషభ రాశిలోకి ఈ యొక్క శుక్రుడు స్వక్షేత్రగతుడు అవుతున్నాడు. అప్పుడు వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. 12 జూన్ 2024 సంవత్సరం తర్వాత మిథునంలోకి ఈ యొక్క శుక్రుడు ప్రవేశం చేస్తున్నాడు. అప్పుడు కూడా మనకి వివాహాలు జరుగుతాయి.
అలాగే మళ్ళా మనకి 18 సెప్టెంబర్ 2024 సంవత్సరంలో ఈ యొక్క శుక్రుడు తులారాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. కాబట్టి అప్పుడు కూడా ఇంతవరకు వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతాయి. గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా? వాహన యోగం ఉంది. శని షష్టమ స్థితిగతుడై వాహనాలు కొనేస్తారు ఈ సంవత్సరంలో. ఎప్పుడైనా సరే మొత్తం 3 పార్ట్స్లో కూడా కొనేస్తారు. అలాగే ఈ గృహయోగం కూడా గురుడు భాగ్యస్థితి మీకు అది ఇస్తాడు, సొంత స్థలాలు ఇస్తాడు. అద్దెలలో ఉన్నటువంటి వాళ్ళు మిద్దెంట్లోకి పెద్దిళ్లలోకి రావడం అనేటటువంటివి జరుగుతాయి. అన్నీ సమకూర్చుకుంటారు కన్యారాశి వాళ్ళు. మరి ఈ కన్యారాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? ఈ కన్యారాశి వారికి రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే ఇంట్లో బెజవాడ కనకదుర్గమ్మ తల్లి పటం పెట్టుకొని చక్కగా ఓం దుర్గాయ నమః అనేటటువంటి మహామంత్రంతో కుంకుమతో అమ్మవారి పాదాలకి పూజ చేసుకోవాలి. నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేసుకుంటే ఈ యొక్క రాహుగ్రహం శాంతిస్తుంది. మనకి బాగుంటుందమ్మా ఈ సంవత్సరం అంతా కూడా. అలాగే గురుగారు, మరి ఈ క్రోధ నామ సంవత్సరంలో కన్యారాశి వారికి ఎలా ఉండబోతుంది? అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, రాహుకు చేయాల్సిన పరిహారాలు ఏంటి, అలాగే అమ్మవారిని ఎలా ఆరాధించాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.